ఒకసారి ఈ వీడియోని బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒకసారి ఈ వీడియోని చూడండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా రాలే, ఎంత డెవలప్మెంట్ చేస్తుండో ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. వెంకటస్వామి మంచిర్యాల జిల్లా మందమరి బస్ స్టాండ్ లో పే అండ్ యూజ్ సులభ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అది చెన్నూరు ఎమ్మెల్యేని చూసి నేర్చుకోండి. పే అండ్ యూజ్ సులభ్ కాంప్లెక్స్ అంట. ఎంత అద్భుతమైన డెవలప్మెంట్ ఇది. ఎన్నడన్నా 10 సంవత్సరాల కనీసం మీ కాన్స్టిట్యున్సీలను ఒక సులభ్ కాంప్లెక్స్ అని మీరు కట్టించిరా? లేదు. ఏం చేసిర్రా అంటే మీరు ఈ 10 సంవత్సరాల రైతులకు రైతు బంధు ఇచ్చిరు, రైతులకు రుణమాఫీ ఇచ్చిరు, రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చిరు, షాదీ ముబారక్ ఇచ్చిండు, పుట్టిన పిల్లలకి ఏదో కేసీఆర్ కిట్ అంట ఆ కిట్ ఇచ్చిరు, ప్రాజెక్టులు కట్టిరు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరు, ఇంకోటి ఫ్లైఓవర్లు కట్టిరు, యాదగిరిగుట్ట కట్టిరు, సెక్రటేరియట్ కట్టిరు, బ్రిడ్జులు, మళ్ళీ దళిత బంధు, బీసీ బంధు, ఇష్టం వచ్చిన పథకాలు, ఇవన్నీ చేయడానికి టైం ఉంది. అది కాక ఇంకా హైదరాబాద్ తెలంగాణని జీడిపిలో నెంబర్ 1 తీసుకుపోయినారు. ఏమన్నా అంటే మొత్తం ఐటీని డెవలప్ చేస్తారు. ఇన్ని వేసిరు కానీ ఈ సులభ్ కాంప్లెక్స్ లాంటి ఒక్క డెవలప్మెంట్ అన్న వేసిరా? తెలంగాణ ప్రజలకి మీరు చేసిన డెవలప్మెంట్ అవసరం లేదు. ఇట్లా జిల్లాకో సులభ్ కాంప్లెక్స్ వాళ్ళు మన తెలంగాణ ప్రజలకి. ఇప్పటికైనా మీరు ఇట్లాంటి డెవలప్మెంట్ ఎట్లా చేయాలో కాంగ్రెస్ పార్టీలతో చూసి నేర్చుకొని ప్రజలకి తెలియజేయండి. ఇప్పుడు చూడు ఎంత మంచిగా 2 నెలలనే ఇంత అద్భుతమైన డెవలప్మెంట్ తీసుకొని వచ్చిండు. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. మీరు కూడా ఇట్లాంటి అద్భుతమైనది ఏదైనా చేసి ప్రచారం చేసుకోండి. అంతేగాని రైతు బంధు, రుణమాఫీలు ఇవన్నీ బంద్ చేయరు. అర్థమవుతుందా?